క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు డెసిషన్స్ తీసుకునేటప్పుడు డాక్టర్ ఇంకా పేషెంట్ ఇన్వాల్వ్ అవుతారన్నది. కానీ ఇంకొక కీ ప్లేయర్ని మనం మిస్ అవుతూ ఉంటాం అనమాట. వాళ్ళకి పేషెంట్స్లో ఉన్న ఎమోషనల్ స్ట్రెస్ని వాళ్ళు ఒక పిల్లర్ లాగా వాళ్ళకి నుంచుంటారు. ఎవరు ఈ కీ ప్లేయర్ అంటే కేర్ గివర్స్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే కేర్ గివర్సే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కేర్ గివర్స్కి చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలామంది అనుకునేది ఏంటి అంటే డాక్టర్ ఇంకా పేషెంట్ ఇన్వాల్వ్ అవుతారన్నది. చాలా వరకు ఇది నిజం. కానీ ఇంకొక కీ ప్లేయర్ని మనం మిస్ అవుతూ ఉంటాం అనమాట. ఈ కీ ప్లేయర్ చాలా డెసిషన్స్లో ఇంపాక్ట్ఫుల్ డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి పేషెంట్స్లో ఉన్న ఎమోషనల్ స్ట్రెస్ని వాళ్ళు ఒక పిల్లర్ లాగా వాళ్ళకి నుంచుంటారు. ఇదే కాకుండా వీళ్ళు కూడా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు అనమాట. ఎవరు ఈ కీ ప్లేయర్ అంటే కేర్ గివర్స్ అండి. కేర్ గివర్స్ అనేవాళ్ళు పేషెంట్తో పాటు వచ్చే అటెండర్స్ కావచ్చు, పేషెంట్ రిలేటివ్స్ కావచ్చు, పేషెంట్ ఫ్రెండ్స్ కావచ్చు. కేర్ గివర్స్ గురించి చాలా తక్కువ వీడియోస్లో మాట్లాడుతూ నేను చూస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే కేర్ గివర్సే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కేర్ గివర్స్కి చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇవాళ రోజున కేర్ గివర్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, కేర్ గివర్స్కి వచ్చే స్ట్రెస్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ ఒప్పాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో క్యాన్సర్లో కేర్ గివర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటున్నానంటే పేషెంట్ అనేవాళ్ళు డయాగ్నోసిస్ తెలిసిన వెంటనే వాళ్ళకి ఒక ఇమోషనల్ రైడ్ ఉంటుంది. వాళ్ళు స్ట్రెస్కి అది గురవుతూ ఉంటారు. వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీస్ ఉండొచ్చు, వాళ్ళకి సపోర్ట్ స్ట్రక్చర్ ఎడిక్వేట్గా ఉండకపోవచ్చు, వారు డెసిషన్ తీసుకునే కెపాసిటీలో ఉండకపోవచ్చు అనమాట. ఇలాంటి టైం అప్పుడే కేర్ గివర్స్ అందరూ చాలా హెల్ప్ చేస్తారు. కేర్ గివర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ పిల్లలు అవ్వచ్చు. వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటానికి హెల్ప్ చేస్తారు. పేషెంట్ ఏదైతే స్ట్రెస్లో ఉన్నారో ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళని బయటకు తీసుకొని రావడానికి వీళ్ళు ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ పిల్లర్ లాగా హెల్ప్ చేస్తారనమాట. సో ఈ కేర్ గివర్స్ అనేవాళ్ళు యూజువల్గా చాలా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు పేషెంట్ పక్కనే ఉంటారు. వాళ్ళు ఆలోచించి, వాళ్ళు రీసెర్చ్ చేసి, వాళ్ళు వేరే డాక్టర్స్ దగ్గర ఒపీనియన్కి వెళ్ళి పేషెంట్కి ఒక డెసిషన్ తీసుకుంటానికి చాలా హెల్ప్ చేస్తారనమాట. ఈ కేర్ గివర్స్ అనే వాళ్ళకి రోల్స్ ఏంటి అంటే, ఒకటి ఇందాక చెప్పినట్టు డెసిషన్ మేకింగ్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. సెకండ్, ఇమోషనల్ సపోర్ట్. సో చాలామంది అనుకుంటారు పేషెంట్ పక్కన ఉన్నాను, కేర్ గివర్ నేను పేషెంట్కి పాజిటివే చెప్పాలి అని చెప్పి. సో ఇది చాలా పెద్ద తప్పండి. ఎందుకు అంటే పేషెంట్కి మీరు పాజిటివ్గా స్టేజ్ 4 క్యాన్సర్లో ఉన్నారు ఆర్ కాంప్లికేషన్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏం కాదు, అంతా నయమైపోతుంది, మీకేం కాదు, మేము ఆ పేషెంట్ని చూసాం, పలానా పేషెంట్ పూర్తిగా నయమైపోయారు అని ఫాల్స్ హోప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో కేర్ గివర్స్ అనేవాళ్ళు పేషెంట్కి ఎమోషనల్గా ఒక సపోర్ట్ ఇవ్వాలి, కానీ నిజం చెప్తూ వాళ్ళకి ఎంతవరకు తెలియాలి, వాళ్ళకి ఏ మోతాదులో తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మీకు బాగా తెలుసు. పర్సనల్ క్వార్టర్స్ నుంచి మీరు పేషెంట్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి నిజం చెప్పాలి, ఫాల్స్ హోప్స్ ఇవ్వకూడదు. కానీ వాళ్ళకి అంత బాగా అయిపోతుందన్న దానికంటే వివరాల్లోకి వీలైనంత వరకు వెళ్ళి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అన్నది కొంచెం సటిల్గా చెప్పి వీ షుడ్ బీ టెల్లింగ్ దెమ్ ద ట్రూత్. ఇదే కాకుండా కేర్ గివర్స్ అనేవాళ్ళు చాలా వరకు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా పేషెంట్స్కి సపోర్ట్ ఇస్తారనమాట. సో చాలామంది పిల్లలు వాళ్ళకున్న ఇన్సూరెన్స్లో వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఇన్లాస్ కానీ, వాళ్ళు డిపెండెంట్స్ కింద చూపించి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఆ రోజున చాలా సోషల్ సపోర్ట్ నెట్వర్క్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఫండ్స్ రేస్ చేయడం, ఇవన్నీ కేర్ గివర్స్ చేసే పనులు అనమాట. కానీ కేర్ గివర్స్ కూడా చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఇది ఈ మధ్య కాలంలో నేను చాలా తరచూ పేషెంట్ కేర్కి ఇస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే పేషెంట్స్ చనిపోయిన తర్వాత ఈ కేర్ గివర్స్ అనేది ఒక ఎమోషనల్ డిస్టర్బ్ సిచ్యువేషన్లో ఉంటాం. వాళ్ళు బాగా ఎమోషనల్ అయిపోవటం, పేషెంట్కి ఏమైనా కాంప్లికేషన్ వచ్చినా, పేషెంట్ దురదృష్టవశాత్తు క్యాన్సర్ ద్వారా పడి చనిపోయినా వీళ్ళకి చాలా స్ట్రెస్కి గురవటం, వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళటం ఆర్ యాంగ్జైటీ రావడం చూస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద హెల్త్ కేర్ కన్సర్న్ అండి. కేర్ గివర్స్కి కూడా మనం యాక్టివ్గా కౌన్సిలింగ్ చేయడం ఇంపార్టెంట్. కేర్ గివర్స్కి కూడా వాళ్ళకి వెళ్తున్న స్ట్రెస్, వాళ్ళు పడుతున్న బాధలను అర్థం చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా అవసరం అనమాట. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బిరీవ్మెంట్ థెరపీ, వాళ్ళకి మళ్ళీ ఒకసారి పిలిచి వాళ్ళని కౌన్సిల్ చేయడం చాలా అవసరం అనమాట. కేర్ గివర్స్ లేని పేషెంట్స్కి చూస్తూ ఉంటే డేటా పరంగా కూడా వీళ్ళకి ఓవరాల్గా అవుట్కమ్స్ బ్యాడ్గా ఉంటాయి. వీళ్ళలో స్ట్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ అడిక్వేట్గా ఉండకపోవడం వల్ల వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే ఇంటెన్సిటీ ఆర్ డ్యూరేషన్ కూడా తగ్గడం అనేది చాలా రీసెర్చ్ ఇవాళ రోజున ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిందనమాట. సో కేర్ గివర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు. డాక్టర్స్, నర్సెస్, పేషెంట్సే కాకుండా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ కేర్ గివర్స్ కూడా వాళ్ళ హెల్త్ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫోకస్ చేసి పేషెంట్తో పాటు జర్నీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ హెల్త్ మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టడం చాలా అవసరం.